Good morning, children. Okay, children. In previous classes we completed lesson number 7. No. Now I am going to explain the lesson number 8. आँखों की देखभाल. Okay. आँखों की देखभाल. आँख means eye. रोज की तरह आज भी रमन अपनी आँखों मलते हुए सुबह सुबह बिस्तर से उठा. उसे अपनी आँखों में कुछ दर्द सा महसूस हुआ, लेकिन इस पर ज़्यादा ध्यान ना देकर रमन नहाने चला गया. ఎవ్రీడే లేసినట్టే రమన్ కూడా మార్నింగే తన కళ్ళు నలుపుకుంటా బెడ్ పై నుంచి లెగుస్తాడనమాట. తన కళ్ళల్లో ఏదో కొంచెం పెయిన్ అనిపిస్తుంది, బట్ తను బాగా అబ్జర్వ్ చేయకుండా ఏం చేశాడు, ఆ పోన్లే పెయినే కదా అని చెప్పి తను స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. अब वह तैयार होकर विद्यालय के लिए रवाना हुआ. ఇప్పుడు రెడీ అయిపోయి స్కూల్కి కూడా స్టార్ట్ అయిపోయాడనమాట. धीरे धीरे रमन की आंखें में तेज दर्द और चुभन सी होने लगी. స్లోగా రమన్ కళ్ళలో నొప్పి ప్లస్ ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. आंखों के दर्द से परेशान रमन मुंह लटकाकर अपने घर पहुंचा. సో ఐ పెయిన్ వల్ల చాలా ప్రాబ్లం అయ్యి తనకి फेस डलगा పెట్టుకొని ఇంటికి తిరిగి వస్తాడు. घर पहुंचने तक रमन की आंखें एकदम लाल हो चुकी थी. ఇంటికి వచ్చేటప్పటికి రమన్ యొక్క కళ్ళు చాలా రెడ్డిష్గా అయిపోయి ఉన్నాయన్నమాట. उसकी लाल आंखों को देखकर माँ ने हैरानी से पूछा. తన రెడ్ అయిపోయినటువంటి కళ్ళు చూసి వాళ్ళ మమ్మీ చాలా కంగారు పడిపోయిందనమాట. ఏమడుగుతుందంటే వాళ్ళ మమ్మీ, तुम्हारी आंखें इतनी लाल कैसे हो गई, कहीं चोट तो नहीं लगी, నీ కళ్ళేంటి అంత రెడ్గా అయిపోయి ఏదైనా దెబ్బ తగిలిందా అని చెప్పి మమ్మీ అడుగుతుంది. అప్పుడు రమన్ ఏం చెప్తాడు, రమన్ బోలా నహీ మా చోట్ తో నహీ లగి హే, ఏం దెబ్బ కూడా తగలలేదు మమ్మీ అని చెప్తాడు. పతా నహీ క్యూ సుబహ సే హీ ఆంఖో మే దర్ద్ వ చుబన్ హో రహీ హే, ఎందుకో తెలీదు మార్నింగ్ నుంచే కళ్ళల్లో నొప్పి ప్లస్ ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అబ్ తో ఆంఖో సే పానీ భీ నికల్ రహా హై, ఇప్పుడైతే కళ్ళల్లోంచి వాటర్ కూడా వస్తుంది. మానే రమన్ కి ఆంఖో మే పానీ కే खूब చీటే దియే. సో కళ్ళల్లో ఏదైనా డస్ట్ పడ్డదేమో అని చెప్పి వాళ్ళ మమ్మీ వాటర్ని కళ్ళల్లో కొడుతుందనమాట. అయినా ఐసా కర్నే సే రమన్ కో థోడా సా ఆరామ్ లగ్నే లగా, అలా చేయడం వల్ల కళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అంటే హాయిగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఏదైనా డస్ట్ పడితే వాటర్ వేస్తే ఎలా అనిపిస్తుంది, కొంచెం హాయిగా అనిపిస్తుంది కదా. సో రమన్కి కూడా అలాగే హాయ్ అనిపించింది అనమాట. शाम होते ही रमन को आंखें के डॉक्टर के पास ले गई. ఈవినింగ్ అయ్యేటప్పటికే రమన్ని వాళ్ళ మమ్మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట. డాక్టర్ని ఆంఖోं की जांच करने के दौरान पूछा. సో ఐ టెస్ట్ చెకప్ చేస్తా డాక్టర్ అడుగుతాడనమాట, రమన్ తుమ్ కహా బైఠకర్ పడితే హో, నువ్వు ఎక్కడ కూర్చొని చదువుతావు అని చెప్పి డాక్టర్ అడుగుతాడు. రమన్ కుచ్ బోల్తా ఉస్సే పెహ్లే హీ మా బోలి, రమన్ ఇంకా ఏం సమాధానం చెప్పకుండానే వాళ్ళ మమ్మీ చెప్తుందనమాట. డాక్టర్ సాహబ్ बिस्तर पर लेटकर कॉपी किताब को बहुत पास रखकर पढ़ता है. बिस्तर मीन्स वाट, బెడ్ మాట. బెడ్ మీద పడుకొని బుక్ దగ్గరికి కళ్ళకి దగ్గరగా పెట్టుకొని చదువుతాడు అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్తుందన్నమాట. టీవీ తో ఇతనా పాస్ సే దేఖ్తా హై జైసే ఉసీ మే ఘుస్ జాయేగా. టీవీ అంత దగ్గరగా చూస్తాడంటే ఆ టీవీలో దూరిపోయినట్లు దగ్గరగా చూస్తాడు. రమన్ చుప్చాప్ సారీ బాతే సున్ రహా థా क्योंकि अक्सर माँ ऐसा करने के लिए मना करती थी. రమన్ ఎక్దమ్ కి క్వైట్గా అన్నీ చెప్తున్నటువంటి మమ్మీ చెప్తున్న మాటలన్నీ కూడా వింటున్నాడు అనమాట. ఎందుకంటే మమ్మీ ప్రతిసారి అలా చెయ్యకూడదు అని చెప్తూ ఉండేది కదా. డాక్టర్ నే దూసరా సవాల్ కియా, రమన్ తుమ్హే ఖానే మే క్యా క్యా పసంద్ హై. సో డాక్టర్ ఇంకో క్వశ్చన్ చేస్తారనమాట, నీకు తినే వస్తువుల్లో ఏమేమంటే ఇష్టం అని చెప్తారు. అప్పుడు రమన్ ఏం చెప్తాడంటే మ్యాగీ, బర్గర్, చౌమిన్, చాక్లెట్. ఇస్కే బాద్ మా బోలి,
ఏమి ఇష్టమో చెప్తాడనమాట. మ్యాగీ, బర్గర్, చౌమీన్, చాక్లెట్ అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే, ఇసే బాహర్ కి ఐసీ చీజే పసంద్ హై జో బహుత్ నుక్సాన్ కర్తీ హై. ఓకే చిల్డ్రన్, write the hard words. I will send pic. Okay, I will send pic in WhatsApp. Write the hard words. Okay children, bye.